ఏర్పరచుకొని పిల్లలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా త్వరగతిన నిర్ణయాలు కూడా తీసుకోమని కూడా ఆయన కోరడం జరిగింది. ల్యాండ్ కూడా చాలా ఉంది, సుమారు ఒక 60-70 ఎకరాలు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి ఉంది. రాజమండ్రి ఎందుకు కేంద్రంగా అడగడానికి కారణం ఏంటంటే ఉన్నప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కట్టాలి. రాజమండ్రి ఆల్రెడీ ఎన్ఎస్సి బ్లాక్ పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంది కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొంచెం ఫేస్ లిఫ్ట్ ఇచ్చి ఈ 2 సెంటర్స్లో కూడా మనం పెట్టుకున్నట్లయితే ఒక విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కూడా మనకి తెలుగు యూనివర్సిటీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దానిపైన కూడా లోకేష్ గారితో గౌరవ మంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది. ఏదేమైనా ఈ అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత నేను మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ఉన్నాను. అనేకమైన ఆలోచనలతోటి ఆశతోటి అసెంబ్లీని ఒక దేవాలయం కింద భావించే మనం అందరం దాంట్లో అడుగుపెట్టిన తర్వాత మాటల్లో వర్ణించలేని భావం. ఈ 2 సంవత్సరాలు పడిన ఇబ్బందులు వేధింపులు ఇవన్నీ తట్టుకున్న తర్వాత నిలతొక్కున్న తర్వాత నమ్ముకున్న జెండా నా వెన్నంటే ఉండి నడిపించిన విధానం బట్టి కానీ అడుగు పెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను, కష్టమో నష్టమో ఎప్పుడు కూడా ఒక మాట మీద ఉండాలి, విశ్వాసంతో ముందుకెళ్లాలన్న ఒక ఆలోచనతో నాకు అనిపించింది. అదే ఆలోచనతో రాబోయే రోజుల్లో కూడా పనిచేస్తాం. లోపల ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్న విధానం తీరు చూస్తే మరో పక్కన జగన్ గారు ప్రవర్తిస్తున్న విధానం తీరు చూస్తే సీఎం అంటే జగన్ గారిలో ఉండకూడదు, సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉండాలని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. బాధ్యతని మర్చిపోతా ఉన్నారు. 23 మంది 2019లో నెగ్గినప్పుడు ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని మాట్లాడినా ఎంత దారుణంగా విమర్శలు చేసినా 23 మంది ఏ రోజు కూడా అసెంబ్లీని వదల నిత్యం ప్రజల యొక్క సమస్యల్ని అక్కడ అసెంబ్లీలో లేవనెత్తుతూ పోరాడుతూనే ఉన్నారు. కానీ వీళ్ళు మొదటి సెషన్కే మొదటి రోజు ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా వచ్చి అలా నడిచారు. ఆయన కూర్చున్నారు, ఇలా అన్నారు, అందరూ వెళ్ళిపోయారు, పోవడానికి బై నడిచారు అంతే. మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు కూడా అర్థం కాల. వస్తున్నప్పుడు అక్కడ పోలీస్ ఆఫీసర్స్ మీద అరిచిన విధానం ఏకవచనంగా, ఆయన పేరు ఇంకా తెగ ట్రెండ్ అవుతుంది, మసూదన్ రావు. ఆ ఫైర్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన పైన ఆయన చేస్తారు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నోటంపటి వచ్చిన మాటలు ఆయనకే మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. మీతో పాటు వస్తున్న వాళ్ళు శాసన మండలి సభ్యులు ఎవరికి తెలుసు. అక్కడ కొన్ని సందర్భాల్లో గన్నవరం ఎమ్మెల్యే గారిని ఆపారు. ఆయన ఎవరే బాబు, నేను గన్నవరం ఎమ్మెల్యేని బాబు అన్నారు. ఆఫీసర్లు మీ ఫైర్ అయిపోలా. వెంటనే నేను వచ్చేసరికి నన్ను ఆపితే బాబు నేను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని బాబు అంటే అలా సార్ అది గడ్డం ఇవన్నీ కొద్దిగా పోల్చుకోలేకపోయింది సార్ అన్నారు. వారేని మన ఊరోళ్ళు కాదు కదా.